గాట్రమలాకు మన దేశానికి కూడా ఇప్పటికి 2 విమానాలు వచ్చి అమృత్సర్లో దిగాయి కూడా. సో వాళ్ళకు చైన్స్ కట్టి బేడీలేసి పంపిస్తున్న దృశ్యాలను కూడా మనం చూసాం. ఇలా ఈ నేపథ్యంలో లాస్ ఏంజల్స్లో ఏం జరిగిందంటే ఫెడరల్ ఐస్ అంటారు, ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. వీరు ఇమ్మిగ్రెంట్స్, అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ ఉంటున్న హిస్పానిక్స్ ఉంటున్నటువంటి ఒక ప్రాంతం, ఒక రెసిడెన్షియల్ ఏరియా పైన రైడ్ చేయబోతున్నారు అన్న సమాచారం స్ప్రెడ్ అయ్యి, అది వదంతులు అని కూడా అంటున్నారు, అది నిజమా వదంతా తెలియదు, కానీ అది స్ప్రెడ్ అయ్యి పెద్ద ఎత్తున వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపడం మొదలుపెట్టారు. ఇక అది ఎక్కడి దాకా పోయిందంటే అది హింసాత్మక నిరసనల దాకా వెళ్ళింది, కార్లను తగలబెట్టడము అక్కడి దాకా వెళ్ళింది. సో వీరు ప్రధానంగా మీకు లాస్ ఏంజల్స్ సబర్బ్లో ఉండే పారామౌంట్ అనే ప్లేస్లో, అక్కడ నేను మీడియాలో చదివింది అయితే 82% హిస్పానిక్ పాపులేషన్ అని. ఇక్కడ ఏంటంటే ఈ అక్రమ వలసదారులు వాస్తవంగా అమెరికన్ ఎకానమీని సబ్సిడైజ్ చేస్తున్నారు. 1 కోటి మంది ఎలా ఉంటారు, ప్రభుత్వాన్ని తెలియకుండా ఉంటారా? వారు మాగారు 1 కోటి మంది ఉన్నారంటే ప్రభుత్వాన్ని తెలిసే ఉంటారు. కానీ వీళ్ళు ఎందుకు ఎలా చేశారు మరి? ఇవాళ నీకు ఇక్కడ మన దగ్గర మార్నింగ్ క్లీన్ చేస్తుంటారు, అమెరికాలో నైట్ పూట క్లీన్ చేస్తుంటారు. సో నైట్ పూట ఆఫీసులను క్లీన్ చేసే వాళ్ళు ఎవరు? వీళ్ళే, మీకు హిస్పానిక్స్, మెక్సికన్సే. మీకు వైట్ అమెరికన్స్ ఈ చేయని పనులన్నీ వీళ్ళే చేస్తారు. శానిటేషన్ వర్క్ నుంచి మొదలుకొని చిన్న చిన్న పనులు, తక్కువ జీతాలకు పనిచేస్తుంటారు. ఒక నిజంగానే ఈ 1 కోటి మందిని ట్రంప్ పంపిస్తే అమెరికన్ ఎకానమీలో పెద్ద ఎత్తున ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎకానమీ దెబ్బతింటుంది. కానీ వీళ్ళు చాలా సబ్సిడైజ్ వర్క్ ఫోర్స్, చాలా చౌకగా దొరుకుతుంటారు. సో అందువల్ల అమెరికన్ ఎకానమీ వీళ్ళని టాలరేట్ చేస్తానికి, అమెరికన్ సమాజము ప్రభుత్వం టాలరేట్ చేస్తానికి ద వాల్యూ ఈజ్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఆర్ యాడింగ్ టు అమెరికన్ ఎకానమీ. సో దీనికి అందువల్లనే అటువైపు నుంచి కొన్ని సందర్భాల్లో ఈవెన్ డెమోక్రాట్ అధికారంలో ఉన్నప్పుడైతే వీరిని మడపా వీళ్ళకు సిటిజన్షిప్లు కూడా ఇచ్చేవాళ్ళు. సో ఇలా జరుగుతున్న ప్రక్రియలో లాస్ ఏంజల్స్లో ఈ ఇమ్మిగ్రెంట్ పైన రైడ్ జరుగుతున్నాయనేది అనే అంశం ఆధారంగా రోడ్డు మీదకి వచ్చారు. అందువల్ల ఒకటి, ఇది ఇమ్మిగ్రెంట్ ఇష్యూ ట్రంప్ ఎలా హ్యాండిల్ చేస్తాడని. ఇక్కడ రెండో కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కూడా వచ్చింది. అది లాస్ ఏంజల్స్ మేయరు, కాలిఫోర్నియా గవర్నరు డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. సో డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాష్ట్రములో నేషనల్ గార్డ్స్ను, అంటే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో హైదరాబాద్లో ఏదో అల్లరి జరిగితే తెలంగాణ పోలీసు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేకుండా డైరెక్ట్గా సిఆర్పిఎఫ్నో ఆర్మీనో కేంద్రం దించితే ఎలా ఉంటుందో అలా ఇప్పుడు అక్కడ జరుగుతున్న కాంటెక్స్ట్ అది. ట్రంప్ ఏమో నేరుగా ఫెడరల్ నేషనల్ గార్డ్స్ని దించాడు. దాంతో కాలిఫోర్నియా గవర్నర్ దీన్ని వ్యతిరేకిస్తున్నాడు, ఇది అమెరికన్ రాజ్యాంగానికి విరుద్ధమని. వాస్తవంగా మనకన్నా అక్కడ రాష్ట్రాలకు ఎక్కువ పవర్స్ ఉంటాయి అమెరికాలో. సో అందువల్ల ఇలా ఫెడరల్ ప్రభుత్వం రంగంలో దిగుతుంది. మేము ఈ అల్లర్లను కంట్రోల్ చేయగలిగే శక్తి రాష్ట్ర కాలిఫోర్నియా పోలీస్కు, కాలిఫోర్నియా లా ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఉంది. ఇది కావాలని ఎస్కలేట్ చేస్తానికి, ఇది ఒక స్పెక్టకల్గా మార్చి ట్రంప్ దీని నుంచి రాజకీయ లాభం పొందటానికి, చూడు నేను ఇమ్మిగ్రెంట్ల పైన ఎంత గట్టిగా అటాక్ చేస్తున్నా అని తన వైట్ ఓటర్ లాబీని సంతృప్తిపరచడానికి ట్రంప్ చేస్తున్నాడు అని చెప్పి కాలిఫోర్నియా గవర్నర్ విమర్శ. అందువల్ల ఇది కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్. ఇప్పుడు కోర్టు కూడా పోతుంది. అది అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక లా అండ్ ఆర్డర్ను కంటైన్ చేయడానికి ఫెడరల్ బలగాలు రంగంలో దిగచ్చా అనేది జరుగుతుంది. సో అందువల్ల దీన్ని ఒకటి ఇమ్మిగ్రెంట్ల విషయంలో ఏ రకంగా ఉంటావు, రెండవది కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్, మూడవది నిజంగానే ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ చేయడానికి ఆ ట్రంప్ తన ఓటర్లను అట్రాక్ట్ చేస్తానికి ఆడుతున్న నాటకమా ఇది. సో ఇలాంటి అనేక అంశాలు అందులో ఇమిడి ఉన్నాయి. సార్ మరొక అంశం, అక్రమ వలసదారుల అరెస్టులతో రాజుకుంటున్నాడు లాస్ ఏంజల్స్. అసలు ఈ అమెరికాలో ఏం జరుగుతున్నదో ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి? అంటే లాస్ ఏంజల్స్లో జరుగుతున్నది ఏంటంటే ట్రంప్ ఎన్నికల సమయంలోనే ఈ యాంటీ ఇమ్మిగ్రేషన్, అంటే అమెరికాకు అక్రమంగా వస్తున్న 1 కోటికి పైగా జనం ఉన్నారని, వలస వస్తున్న వారిపైన నేను కొరడా జలిపిస్తాను, వీళ్ళు అక్రమంగా వలస వచ్చిన వారు అమెరికాలో నేరాలకు పాల్పడుతున్నారు, అమెరికన్లో ఉద్యోగాలు తీసేస్తున్నారు అని అమెరికన్ సమాజంలో ఉన్న ఫాల్ట్ లైన్స్ను ట్రంప్ పొలిటికల్గా ఎక్స్ప్లాయిట్ చేశాడు.
ఇప్పుడు ప్రతి సమాజంలోనూ చారిత్రక సాంస్కృతిక కారణాల రీత్యా ఫాల్ట్ లైన్స్ ఉంటాయి. కులాల మధ్య ద్వేషాలుంటాయి, మతాల మధ్య విద్వేషాలు